వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ డెడ్ బాడీని తరలించే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మృతదేహాన్ని కూడా నర్సంపేట తరలిస్తామని పట్టుపట్టారు కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని డిపో వరకు తీసుకువెళ్లాల్సిందేనని బండి సంజయ్ పట్టుపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపో వరకు తీసుకువెళ్తామని బండి సంజయ్ పట్టుపట్టారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. ఈ క్రమంలో కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ డెడ్ బాడీని తరలించే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మృతదేహాన్ని నర్సంపేట తరలిస్తామని పట్టుపట్టారు కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని డిపో వరకు తీసుకువెళ్లాల్సిందేనని బండి సంజయ్ పట్టుపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుంచి ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ లావణ్య, ఏదైతే శంకర్ పార్థివ దేహానికి బండి సంజయ్ నివాళులర్పించడానికి మృతదేహాన్ని తరలిస్తే బీజేపీ శ్రేణులు మృతదేహాన్ని డిపో అంటే బస్ డిపో వరకు తీసుకెళ్లడానికి సహకార విధానం ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో పాటు బీజేపీ శ్రేణులు కూడా మృతదేహాన్ని శివపేటకను ఒక 100 మీటర్ల దూరంలో జాతీయ రహదారిపై తీసుకుపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న గంట సేపు జాతీయ రహదారిపైన మృతదేహాలను తోకలడం జరిగింది. పోలీసులకు బీజేపీ శ్రేణులకు తీవ్రమైన గలాట జరిగిన పరిస్థితుల్లో కొన్ని బీజేపీ శ్రేణులు మాత్రం పట్టుబట్టి మేము మృతదేహాన్ని బస్ డిపో వరకు తీసుకుపోతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ హత్య అని కూడా వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఇదే బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య చాలా సేపు అయితే తోపులాట ప్రక్రియ నెలకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ వ్యవస్థను మొత్తం ఎంతసేపు చూస్తున్నా కూడా పోలీసులు ఆయన కూడా నెట్టేసే పరిస్థితి జరిగింది. లావణ్య, శ్రీనివాస్, అంటే అక్కడ మృతదేహాన్ని తరలించే క్రమంలో కూడా అంటే కార్మికులని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే వాళ్ళని పోలీసులు ఎలా కట్టడి చేస్తున్నారు? మృతదేహం దగ్గర మన డిపో అంటే ఆర్టీసీ కార్మికులతో పాటు వివిధ పార్టీ నాయకులతో పాటు అక్కడ సంఘాల నేతలు కూడా మృతదేహం దగ్గర వచ్చి పొద్దున్న నుంచి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అక్కడ డిఎం ని ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులను కూడా తక్షణమే ఇక్కడికి రావాలి, అంతవరకు శవాన్ని తీసే ప్రసక్తి లేదు, దాన సంస్కారాలు చేసే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అక్కడ ములుగు నర్సంపేట సంబంధించిన పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చి కూడా తీసుకుపోయినా కూడా పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని తరలించి వాహనాలు తరలించారు. ఇదే వాళ్ళ తదుపరి నెక్స్ట్ ఈ బండి సంజయ్ రావడంతో పోలీసులు మాత్రం అక్కడ పెద్ద ఎత్తున మోహరించి వీళ్ళని తరలించే ప్రయత్నం చేశారు. లావణ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్.